ప్రపంచంలో అంత గొప్ప జ్ఞాని పుట్టలేదు, పుట్టబోడు అని సాక్ష్యం చెప్పబడిన సొలొమోను తను జ్ఞానయుక్తంగా ఎలా ప్రార్థిస్తే తన జీవితమే కాదు, తన కుటుంబ చరిత్రే కాదు, దేశ చరిత్ర మారిపోతుందని ఆశపడి సంకల్ప సిద్ధ ప్రార్థన చేయడం ఆరంభించాడు. దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. లైఫ్ చేంజింగ్, ఏ గేమ్ చేంజింగ్ ప్రేయర్ దట్ యు కెన్ ప్రే టునైట్. తను చేసిన ప్రార్థనలో ఒక ప్రార్థన చివరికి భూమిని ఆకాశాన్ని ఒక్కసారి కుదిపేసింది. ఈ ప్రార్థన పరసంబంధమైన దేవుని ఆశీర్వాదాల వర్షము తన యొక్క దేవుని యొక్క ఆమోద ముద్ర అగ్నివలే దిగివచ్చి ముద్రించిన సంఘటనలో ఒక సామాన్యమైన వ్యక్తి ప్రార్థిస్తే ఇంతటి శక్తిగా దేవుడు ముద్రించిన కార్యం అనేది సొలొమోను ప్రార్థనలో మనం చూడొచ్చు. తను ప్రార్థన చేయడం ఆరంభిస్తే ఆకాశం ఒక్కసారి స్తంభించింది. తను ప్రార్థన చేయడం, బాగా జాగ్రత్త వినండి, తను ప్రార్థన చేయడం ఆరంభిస్తే అనారోగ్యము స్వస్థపరచబడ్డారు. తను ప్రార్థన చేయడం ఆరంభిస్తే దేశము సుభిక్షతలోకి వెళ్ళిపోయింది. తను ప్రార్థన చేయడం ఆరంభిస్తే అంతవరకు ఆగిపోయిన ఆకాశ వాకిళ్ళు విప్పబడ్డాయి. తను ప్రార్థన చేయడం ఆరంభిస్తే శపితమైన దేశం, శపితమైన కుటుంబాల్లో శాపం కొట్టివేయబడి ఆశీర్వాదంగా మార్చబడింది.